అట్లా మాట్లాడుతున్నావు? అమ్మగాని చెప్పావు కొడి చంపుతుందని నీ కాలు మొక్కుతారా? ఎడగాల పట్టేస్తమ్మ పొద్దుకు 3 సార్లు తిన్నేవట్టే. ఫాస్ట్ పైన ఉప్మా కూడా వదులుతలేడా, 3 పైన ఉప్మా కూడా వదులుతలేడా, 3 రోజులు ఉప్మా కూడా తిన్నేవట్ట. ఎడగాల పట్టే నీ కొడుకు. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంది లేపుకొని పైకి అట్లా ఎత్తేస్తే కాదా? పొద్దు బాగా పోయింది, ముసలి లేసి తిడుతుంది. రాత్రి తాగినట్టుండు, నిన్నే వన్నట్టుండు, 10,000 లోపల వన్నట్టుంది. ఈ ముసలోడు ఇడవన్నది ఆంబటాల దాకా లేవనే లేవదు. నాకెందుకు వచ్చిన బాధ, వాకిలాన్ని నోడద్దాం. మామ లేవు, వాకిలుడు వాళ్ళే. ఓ మామ, రాత్రి పడ్డట్టు నువ్వు విన్నావన్నావు. మామ లేచి లోపల వండుకోపో. ఎవడు చెయ్యడు. ఇంకా లేవనట్టుండు పెళ్ళమ్మవాడు. టైంకి లేచి పిల్లల్ని ఆడేసుకొని కూర్చుంటుంది. ఈ మనిషి ఎప్పుడో 4 గంటలకు లేచి టుర్ర టుర్రా టుర్ర టుర్రా అనుకుంటా గొల్లంగా వస్తాను వీళ్ళు. ఇప్పుడు మొదలైతే ఇక రాత్రి 10 గంటల దాకా వేయాలి. అది లేచి ఊళ్ళు తిరిగి వస్తుంది ముసలిది. మామయ్య, మామయ్య లే, తెల్లారింది. మామయ్య ఇంకా తాగింది దిగనట్టుంది. గిన్నెలు తీసుకొని పోతుంది పత్తిత్తు తోముతుందా, ఆడేసి వస్తుందా? అక్క గిన్నెలు ఇడ పెట్టిన తోమ్, పిల్లలకి లేట్ అవుతుంది బడికి. అబ్బో అంతకింతేనా? ఆడిదంటే ఆడిదే. టక్కు టుక్కు మన మెల్ల పట్టుకొచ్చి ఆడేసి అక్క తోము, కుక్క తోము, అంక తోము అంటుంది. నేను పట్టుకరానా? నేను చెయ్యనా? నాకు తప్పుతాదో నాడు చేపించుకోనికి ఒత్తివి నువ్వు. పాసల పని పొద్దాక చేసినా తీరదు. పోయిగా పిల్లలు ముంగటేసుకొని కూర్చో, ఒలిచుకుంటా 10 దాకా. నా అమ్మవాడు చక్కగా ఉంటే నేనెందుకు ఇదంతా పని చేద్దు? బర్రెలు తిన్నట్టు తింటారు, ఈడేస్తారు, తింటారు, ఈడేస్తారు. తినుడు ఈడేసుడు. అక్క నా తెచ్చిడేసిపోయింది. ముసలామె ఈ చీరలు ఉతుకుదామంట అని ఒక్క ఆడదానికి మతి లేదు. ఆగో లేవలే ఇంకా నీవు. ఓ సుగమస్తు నాది బుగ్గగార మంగళ్ళ బుగ్గగార లేవు మీనికి. రాత్రి అంతా వండ చూడలే కానీ తెల్లారినాక వచ్చి లేవరా అదయ్యా అనబట్టే. మరాజుగా ఓతేమో మా ఎద్దు వాడిని అట్లా లోపల వండి, ఒకతేమో మొగని అమరించుకొని ఆ బెడ్రూమ్లలో వండ్రి. ముసలాయన గిద్దనన్న తెలివి ఉండాలి. తాగి వచ్చాడు పడ్డాడు.
ఒక్క బట్ట కుత్కరమ్మా, ఒక్క బట్ట ఉతుకరు. ముసల్దాని బట్ట అనేసరికి వాళ్ళకి చేతులే రావు. మరి అవి వాళ్ళ తల్లులో ఈయన ఇట్లే ఉతకకుండా ఉన్నారా? మా అబ్బగాని లేవు, ఏడు వాళ్ళ తెరబెట్టుకొని పిల్లలు తీసుకొని నీ కాళ్ళు నిన్ను తీసుకొని పోయి ఊరు బయటికి తీసుకొని పోయి ఊరు బయటికి వేస్తా. నీకు లేవు ఎందుకు జన్మించితి కలియుగమునా లేవు మీనికి లేవయ్యా, ఎందుకట్లా చేస్తున్నావు? లేవు మీనికి పసిపిల్ల గాడమంట సగలేసుకొని పో, దావకారకు ఎత్తుకొని పోదరా? ఏమామా మీ మామ ఈడ పడ్డాడు, ఇంత చాయ్ బొట్టాను తెచ్చి మన పోస్తే కాదా? ఆమె పోయి జోరట్లా కూర్చున్నది. 6 మంది పిల్లల తల్లి గుల్లాల తొట్టాన్ని లేచి ఊపినుండే. నీకు కూడా మతిలేదా అమ్మ? మరి ముసలాయన పడ్డాడు అంటే నేను గిట్ల పోయి కూలీలను పిలిచి వచ్చి చూడు చెల్లె, పొయ్యి కూలీలను పిలిచి వచ్చేటాళ్ళకి అలా ముసలాయన లేపి, మరి మామ ఇంత చాయ్ బొట్టాన్న తాగుతావా, అట్లే గొంతి ఎండుకపోయి అక్కడనే చస్తావా అంట అని తెలియదా? ఓ నాకు 4 కెళ్ళి సపరించినాడు. లేవు మీనికి లేవు, లేచి కూర్చో. ఉండదా నీకేమన్నా? ఉండడానికే కానీ 6 మందిని తీసిరా నీ తీసి ఇట్లా మనవయ్యారా? దమాకు ఉండదా ఏమన్నా అంటుండా? అమ్మాకు నీకు నీకు ఎక్కువ ఉండదు. ఏమి తాగినావు రాత్రి? ఏం తాగుతారు? తాగపోయిన వాడాను వస్తున్నాడు ఉత్సా. వస్తాడే ఏజన లేదు, సంసారం ఎట్లా చేద్దామంటా లేదు, ఏమి లేదు, పిల్లలు లేదు, కోడళ్ళు లే, కొడుకులు లే, రాజుగా పోసుకొని వచ్చాడు. మండుతున్నట్టుంది. మరి ఇంకా నాకేం కుదేమే? నాకు ఎక్కడ కుదేవు నీకు కుదేం. కొడుకులు కోడాళ్ళు పెండ్లం లొన్లం అబ్బా గంగెద్దులాగా పెండ్లము ఉండది. నీ బతుకల మనవయ్య నిన్ను ఊడ్చిపెట్టిరాను. అమ్మా పెద్ద కోడలు ఇంత ఛాయ్ గిట కొనరా అమ్మా, కొనరా, 4 ఎండకపోతున్నది. లొద్దకోడలు అబ్బా కోరి గుల్ల లేచి నువ్వు. అవును, రాత్రి గింత పొడి విడిచింది. ఏమో పెద్దాంతరం చిన్నాంతరం లేకుండా ఇడిచినట్టే. నువ్వు మాత్రం తక్కువనా? నువ్వు కూడా అంటే బాగానే, నువ్వు అంటేనే నేను అంటుంది. నువ్వేమా నాని ఉండొచ్చు. నేను ఆమెను ఆ గన్నెసారిని సరే తరలే. మంచిగా ఉండదు, ధర్మదేవత లేకుండదు. అవును, గొడ్డుముండ పిల్లలే జల్లలే రాజుగా ఎద్దు బాల్చినట్టు బలిచింది. మండుతున్నట్టుంది. నీకన్నా ఎక్కువ ఏం బలవలేదు కాదు. అవును, ఈడ్చుకపోయిన బర్రెను కట్టేసిన ఒకటి, దాది ఉన్న ఒకటి ఇంటి ముంగల. అసలు నోరిస్తే గొడ్డుముండ అంటే దేవుడు ఇస్తే నేను కనకపోదునా? నీకు కూడా ఉంది కానీ ఓ బిడ్డ, ఈ బిడ్డ పుట్టకపోతే గట్లే అంటే ఊకుందువా? ఇంత వేయాల ఏమైనా గొడ్డుముండ అంటారు. అమ్మా కాలేజ్కి వెళ్తానని ఈరోజు ప్రాక్టికల్ ఫీజు కట్టాలమ్మా. ఏంద్రా? ఈరోజు ప్రాక్టికల్ ఫీజు కట్టాలి, రేపు ఎగ్జామ్స్ రాయనివ్వరమ్మా. ఏం చేయాలి మరి ఇప్పుడు? డబ్బులు ఇవ్వమ్మా, ఒక 5,000 ఉంటే ఫీజు కడతా, రేపు ఎగ్జామ్స్ రాయనివ్వరు. పైసలు కట్టుకొని కూర్చున్నానరా నేను. 7 ఏళ్ళ కాడ ఏమో కలెక్టర్ కొలువు చేస్తుండా, నీకు 10,000 ఇస్తా, మీ నాయనకు దాగా నీకే పోస్తావు, ఇంకా అందరికి ఆళ్ళకు కోడాళ్ళకి ఇస్తా, కొడుకులకి ఇస్తా, అందరికి ఇస్తా పైసలు. అమ్మా ఎగ్జామ్స్ రాయాలి కదమ్మా, రేపు రాయనివ్వరు. ఒక 5,000 ఉంటే ఇవ్వమ్మా ఫీజు కట్టి. లేవు నాయన, నా తాన రూపాయి కూడా లేవు. అరే 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 ఇది ఇస్తావురా, పీసు మొక్కది పెద్ద బండ పీసుది, అది ఇయ్యదురా. నేను సావుకారుతో నీకు ఫోన్లో కొట్టిస్తా, తీసుకొని వెళ్ళి అక్కడికే. నాయన మంచోడు. అమ్మా వద్దనులే, ఆ బట్టలు బాత్రూంలో వదలమని చెప్పు. ఏమంతో కొట్టిస్తావు నువ్వు? సావుకారుతానా? లోవుకారుతాను ఎంతగానో అప్పు చేస్తావురా? ఎవరి దగ్గర వాళ్ళరా అప్పు? మక్కలు వేసి ఓ మక్కలు నువ్వు అయ్యి తీసి ఇరిచి పోరడు గామకెట్ కింద వేసి మిషన్లకు వేసినవు. పిల్లలు నువ్వు అత్తే నొయ్యంగా ఇట్లా తీసుకొట్టి తీస్తున్నావు. అవును, నొయ్యాంగా తీసిన నా కోడాన్లే చెప్పరా నీ లోడన్లు ఏమారా ఇసుకోలు కోరారా? అవతల బాబాయ్ వాయే ఏమాయమ్మా? 10 రూపాయలు నా తాను ఎక్కడు రా, 10 రూపాయలు కట్టుకొని కూర్చున్నాను రా. ఓమ్మో, ఇక ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇస్తే పోతావు. లేవు నా పైసలు లేవు బిడ్డ. అమ్మా శాస్త్ర, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. పోతావా? మర్నాయి చూసినట్టే
చూస్తే మన గుడ్డేలకు చూసినాడు చూస్తున్నది పిల్ల. ఏమా అమ్మా పొదుగాలు లేచి పిల్లల్ని తయారు చేసుకునేది తెలియదా? చెప్తారు నీకు. ఏం చేయను అత్తమ్మ, 4 గంటలకు లేచిన 4 గంటలకు లేచిన కానించి పిల్లలకి పాలు దాపిచ్చి మొక్కలు కడిగి ముక్కులు కడిగి ఇష్టొస్తుందంటే కూసబెట్టి స్నానాలు చేసి జుట్లు వేసేసరికి ఈ టైం అయింది. ఇంకా పోనానే ఎడుతుంది బడికి. పిల్లలకు బిస్కెట్ లాంటి ఇప్పిరా, ఏడుస్తున్నారు. కాదు 20 రూపాయలు ఇస్తే ఏమైతే కట్టుకొని కూర్చున్నా మీ నాయనకి ఇస్తా, నీకు ఇస్తా, నీ పెళ్ళానికి ఇస్తా, నీ కొడుకులకి ఇస్తా. బండ మొక్కం జాతి ఇయ్యని, బండ మొక్కం జాతి ఇయ్యని. స్కూల్ కి స్కూల్ పోదంట పైసలు ఇచ్చిందాక ఈమె రోజు అలవాటు చేసినావు. జనాలు వచ్చినాయి డాక్టర్ చూపి మరి చూపారు కానీ చాక్లెట్ ఇప్పిస్తాను. పైసలు ఉన్నాయి. అక్క చెల్లె గిన్నెలు తోమడం అయిపోతే బట్టలు విండు. నాయి అత్తమ్మయి బావయి పిల్లలయి అందరి ఉన్నాయి, జర విండు. ఏందే ఎట్లా కనబడుతున్నా నీకు? ఊళ్ళింకే ఎవని అనేది తెచ్చి నానబెట్టకపోయినావు? అత్తమ్మాయి నానబెట్టినా, లొత్తమ్మాయి నానబెట్టినా, మల్లిగాని నానబెట్టినా, ఎల్లిగాని నానబెట్టినా, సిగ్గు అనిపిస్తలే? చేసా కాదా బట్టలు ఉతుకుని ఉతకపోతే అవుతలే? ఎందుకక్క అంత కోప్పడతాను? ఎందుకక్క అంత కోప్పడతాను? కోపం రాక ఏమొస్తుంది మరి? పొద్దుగాల బాసాలు ఆడేసి అక్క తోమక్క అక్క తోమక్క. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. ఇప్పుడు బట్టలు ఆడబెట్టి పిండక్క అనబడుతుంది. మనిషిని కాదా నేను, గాడిదినా? అంత కోపం ఎందుకు అక్క? ఏమన్నా అక్క, బట్టలు నానబెట్టినా పిండు అన్నా, పిండు అన్నా. నువ్వు చేసే కథలకు కోపం రాకపోతే ఏమొస్తుంది? ఉతుకుంటే కాదా శాతనైతలే? నాకేడ చేతన అవుతుంది అక్క? 2 పిల్లల్ని కంటిని వాళ్ళకి పెట్టి చేయలేక బక్కగా అయినా చూడక్క. ఓమ్మో నువ్వే కన్నా వాయ పిల్లల్ని ఎవరన్నా కన్నారా? పిల్లలని అనకే ఊకే నా దగ్గర. పిల్లలు అన్నోళ్ళు బట్టలు ఉతుకుంటలేరు, బాసాలు తోముకుంటలేరు, సంసారం చేస్తలేరు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తలేరు. ఏ పని ముంగటేసినా పిల్లలు అంటారు. తిండైన వరకేమో బండి కడతావు, పని అన్న వరకు పండి ఎరుగుతావు. సరే తీయక్క, ఎందుకో కోపం మీద ఉన్నట్టున్నావు. అత్తమ్మ విండుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అటు ఇటు పెట్టి అత్తమ్మ విండుతుంది అంటున్నావు కానీ నువ్వు మాత్రం విండుతా అంటలేవు. చూడుకో నిన్ను ఏం చేయాలి? నాకు అంత కోపం. సరే తీయక్క, కోపం మీద ఉన్నట్టున్నావు. కోపం పోయినాక బట్టలైతే ఉతుకు. అమ్మ బాబాయ్, కోపం అయిపోయినాక కూడా బట్టలు విండు అంటున్నావు. నిన్ను అమ్మ నిన్ను ఏం చేయాలి? మనిషి కదా, గాడిదివా నువ్వు? తింటలేని అన్నము నీ అవ్వ నీకు పని నేర్పలే? అయ్యో నా కొడుక, నువ్వు ఉట్టి పడ్డప్పుడు నువ్వు ముసలి కాల్చుక తింటున్నా మీ ఇట్లా నా గంటనే దాపరా మీరు. సరే తీయక్క, నేను అత్తమ్మకి చెప్పొస్తా. వద్దే మాధవి, రాత్రి ఎట్లా కాల్చుక తిన్నది చూస్తే కదా, కంటి పుట్టడి ఏడ్చుకుంటే తిన్నా. ఆ మొగడు తిన్నావా అని అడగలేదు, అత్త తిన్నావని, కనీసం నువ్వన్నా తిన్నావా అని అడగలేదే. ఎంతో గోసపెట్టిరు నన్ను చూస్తుర్రా ఎవరన్నా? నేను ఎంత బండ చాకిరీ చేస్తున్నా. మరి అక్క పాపము అందరు అక్కనే అనబడుతురి, నేను కూడా అక్కనే అంటే ఎట్లా పాపము? ఇంత పని ఆసరాయిదమ్మా అంటావా ఎన్నడన్నా? మళ్ళా అత్తమ్మకే చెప్తా అనబడుతుంది. నన్ను ఉంచుతుందా ఇంట్లో? పనేడ చేతన అవుతుంది అక్క? 2 పిల్లల్ని కంటే. అగే నువ్వు ఆపు, నువ్వు పిల్లలుగా అన్నావు, నువ్వు బక్కగా అయినావు, నీకు చేత కాదు. సరే తీయక్క, బట్టలు అయితే జర మంచిగా విండున్నాయి, మగ్గం జాకెట్లు ఉన్నాయి, బండ మీద పుర్ర కొట్టేవు. మండుతున్నట్టుంది. పుర్ర కొడితే నేను అత్తమ్మకి చెప్తా. ఓ నీ మగ్గం చీర ఉతికే వరకు నా లగ్గం అయ్యేటట్టు ఉంది పో. ఇంతగానం చెప్పిన మళ్ళా మెంటల్ మళ్ళీ అత్తకి చెప్తా అంటదేంది? నన్ను ఇట్లా అసలు ఉండనిస్తారా? ఉండనియరా? ఇట్లా కాల్చుక తింటారు. మంచిగా దోమి కాలవాడు బుర్ర సబ్బు రుద్దుతారు, అందులో నీళ్ళల్లో అద్దుతారు, ఆడ వారేస్తారు. సబ్బు మంచిగా పోయేటట్టుగా అడుగు. మాటలు మాట్లాడితే కాదు, ఇంత పొడి విడిస్తే కాదు, పనిలే చూపియాలి, సంసారంలో చూపియాలి. ఎట్లా అయితే డబ్బా అట్లా ఎత్తేస్తున్నావు? పసిపిల్లల డబ్బా అది, మంచిగా అడుగు. కాలు ఏళ్ళు తీస్తా. మాదమ్మ పిల్లగానికి సర్ది కట్టిపెట్టు. అది మీ బావ గొర్రెదొడ్డి కాడు ఉన్నాడు, పోయి చూసేస్తా. సర్ది కట్టిపెట్టు పిల్లగాడికి. 7 ఏళ్ళ కాడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. రాత్రి ఎత్తేయకు, నీ అమ్మగారింటికి వెళ్ళి చేయలే, గిన్నెలు ఎత్తేయకు. నువ్వు చీరతా పండబెట్టి ఏమనుకుంటున్నావు? దొడ్డికారి కొయ్యి వచ్చేటాలకల్లా సద్దులు కట్టుకొని నెత్తిలాల పెట్టుకొని తయారుగుండు. ఒక్క తిని ఇంట్లో కూర్చొని చీరతా. అయ్యో
నా కొడుక నువ్వు ఉట్టి పడ్డప్పుడు ముసలిది నాంపం పగబట్టినట్టే పట్టింది నా మీద. రాత్రి అనవసరంగా గొడవ పెట్టుకుంటుని అది వదలదు. ఇక రాత్రి పెట్టుకున్నా కదా లొల్లి ఒల్లిస్తూనే ఉంటుంది ఊకే. వీడు మొద్దు అన్నాడు రాత్రి లొల్లి అవుతుంటే. మరి నా పిల్లాన్ని ఎందుకంటావమ్మా? అనకే అదే చేస్తుంది కదా పాని అని అననే అన్నాడు. ఇప్పుడు ఆడికి పోతే గొల్లకాడికి పోతే బువ్వైందా, టిఫిన్ కట్టినావా, సర్ది కట్టినావా అని అంటాడు. నా కర్మ బాగలేదు. ఇంకెవరెవరితో వాడే బాగుందో. నాయనా సర్ది తెచ్చినావా? సర్ది తెచ్చిండ్రా, సర్ది తెచ్చినా. సర్ది చింతన కానీ నీకు పని చింత లేకుంటది. తిని కడుపు పెంచినావు అంతే, ఒకటి చాలు. కాదు నాయనా, బువ్వ అంటే ఇష్టం కదా. అదే బువ్వ అంటే ఇష్టం కానీ పని అంటే ఇంక ఇప్పటి కూడా కాదు. అసలు మళ్ళా నా తయారయ్యండు గోల్డ్ తీసుకపోనికే. దొడ్డి మొత్తం ఊడుస్తానైనా. ఇంకా దొడ్డి ఎప్పుడు ఊడుస్తావు? గొర్రె పిల్లలు చూసినావా, కొడిపినావా, ఏం చేసినావు? చూడుపో. నాయనా ఆ పిల్లకి దాపినాక ఇంకో చిన్న పిల్ల ఉంది, దాని కూడా దాపు పాలు. ఇక నేను అన్నిటికి దాపుకుంటుంటా కానీ ఇంకా ఊడ్చుడే కాదు నీకు. చెయ్యవు. చేస్తున్నా. ఏం చేస్తున్నావురా? అతల మళ్ళా నా తయారయ్యాడు గోల్డ్ అంతా తయారు చేసుకున్నాడు. ఇడువనిక తయారయ్యాడు. మరి పొద్దుగాల పట్ట నీ కోడలు పంపించచ్చు కదా దొడ్డు. కోడలు ఆడ చేస్తుంది, నీ వీడియో చేస్తావు. ఏం పని రాదు, ఏం రాదు నీకు. పాడు కానీ ఇంకెప్పుడు చేసుకుంటావో, ఎట్లా బతుకుతావో నీ బతుకు సాలకుండా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఏం బతుకుతావు, ఎట్లా చేసుకుంటావురా? నీ కుల కాయకం చేసుకొని కూడా రాదు నీతి. ఇంకా ఎన్నడు చేసుకుంటావు? ఎట్లా బతుకుతావు? ఎట్లా తయారవుతావు? ఇంకా చేస్తూనే ఉన్నా నాయనా. ఏం చేస్తున్నావు? చేస్తున్నా అంటే ఏదో చేసుడు. ఇరువరకు బోధేస్తావా నాయన అని ఒక్కొక్కటే. ఇది దొడ్డు ఉడవలేవు, గొర్రె పిల్లలకు ఉడపలేవు, ఏది చేయలేవు. అతను తోటివాడు పోతుంది ఇంకా తయారయ్యాడు. నువ్వు ఇవన్నీ చేసుకొని ఎప్పుడు పోతావు? నేను గోర్రెలు వేసుకొని గుట్టల పోంటి చేనుల పోంటి తిరుగుతుంటే తెలుస్తుంది నాయన. కాళ్ళు ఎట్లా కూస్తే తెలుసా నాకు? అతను ఆయన గుస్తలే, మళ్ళా నాకు గుస్తలేవు. ఆయన నీకన్నా ముసలాడు అవైసాడా? సరేలే కానీ నాయన ఆకలి అవుతుంది. ఇదైతే పని కానీ ఆ ఆకలికే చూస్తావు. తిని కడుపు పెంచినావు కాగులేక. ఓ నాయనా, ఆడ గుడ్డి పిల్లకి బాగా చూస్తుంది, ఇక్కడ పట్టుకరాదాని. ఏదిరాది ఆడ లోపల ఉంది చూడు నాయన. అమ్మా అని నేనే చూసుకోవాలా. ఇది తిండి కాల పెట్టింటే కాల పెడతలేరు నాకు. ఇదా ఇకరా తీసుకురా. ఇది ఎప్పుడు పుట్టిందిరా? 3 రోజులే. మరి సీక పెట్టినావా లేదా? దానికి తల్లికి మరుగుతలేదు నేను. అది ఇగో జాలగంప కింద సూది ఉంది, ఆ సూది తీసుకురా. సూది మంది మామ గొర్రెపట్టలు ఉన్నాయి, ఒకటి కావాలి. నా కొడుకు పుట్టినరోజు ఉంది, బర్త్డేకు. గొర్రె పిల్లనా? పుట్టినరోజు కావాలి ఒకటి. దేని గురించిరా? నా కొడుకు పుట్టినరోజు ఉంది. పుట్టినరోజా? ఉండదు బిడ్డ, ఉండదు ఒకటా నమ్ముతాముకో. గొర్రె పొట్టేలు ఆడింది మన దానిలో. ఎందుకు లేదురా? ఉండదు లేదా? అది గొర్రెకనిక కావాలని. గొర్రెకనిక కావాలని. గొర్రెకనిక అయితే ఇంకొక చిన్నప్పటి లేవా అవి ఎక్కుతాయి. వద్దు నాయనా, నేను ఇయ్యను. అరే కావాలి. చూపి మామ ఒకటి చూపి. అరే యాదే చూపిస్తానుడా. దాన్ని పట్టుకో, నీ ఇష్టం వచ్చింది ఏదైనా పట్టుకో. అమ్మకి చెప్తా. ఓ నీ అమ్మకి నీకు నా వాడేస్తున్నాను పట్టి. అమ్మ పెద్ద తురుముకాని ఆడుతుండదు, నువ్వు పెద్ద తురుముకాని కూడా ఉండవు. పొద్దుగాల పిల్లాడు సాలె కోరిక పైసలు ఆడితే మీ అమ్మ సంచులో ఇన్ని పెట్టుకున్నది. అది పెద్ద బద్మాచి ఉండదు. ₹1 చెప్పా పిల్లగానికి. నీ తమ్ముని పిల్లలు చిన్న పిల్లలు పోతే ₹10 అడిగితే కూడా చెప్పా. మామ ఎంత ఇవ్వాలి దీనికి? దానికా ఎంత ఇస్తామనుకున్నావురా? ₹10 ఇస్తా పటే. ₹10 ఏమో ఎక్కువైతే 800 ఇచ్చి పట్టుకపో. అది 2000 పైననే. అయితే కూడా 200కి అమ్ముకొని ₹10 ఇస్తా పడే. అమ్మ కొట్టి చంపుతుంది నన్ను. అమ్మ మళ్ళీ లేవు, నువ్వు మళ్ళీ లేవు. అన్ని కూడా అమ్ముకొని ఆడ కూర్చొని కోటారు కళ్ళు బీర్లు తాకుతా. అమ్మ బాబాయ్ కూర్చుంటా, కళ్ళు ఎంజాయ్ చేసుకుంటా. నీవు అమ్మ మళ్ళీ నన్ను అన్ని అమ్ముకుంటా. బద్మాషి కాదు. అమ్మ పెద్ద తురుముకాని ఆడదంట, ఈయన పెద్ద తురుముకాని మొగడంట. ఏమారా ఎంతసేపు పుడుస్తావురా? అతను మళ్ళా గొర్రె కొట్టుకొని పోతున్నాడు. పీకి మళ్ళీ వేస్తున్నాడు పొద్దుగాల లేచి వచ్చి. అమ్మకి నీకు నా వాద్యంగా నన్ను పట్టి అమ్మాట ఇస్తున్నా. అంత పీకుడు గాడి లెక్క ఒక చదువు
తీసుకొని కడుపులేసి గుద్దాను. ఏమి సాగు కొడతావు? పొద్దుగాల లేచి వచ్చి పిల్లగాని దొడ్డు వలియావు కూడిపినావా పిల్లలను? పిల్లల గుడిపిని ఆడు దొడ్డి ఊడుస్తున్నాడు, తొక్కుతా అంటే చెప్తున్నా. ఒక్కతాన వచ్చింది తొక్కి పెట్రోల్కి ఎత్తిపోస్తా అన్న. ఊడురా అమ్మలేనికి మళ్ళీ నీ కూడులా మనవయ్యరా కూడి తీసుకొని వచ్చినా? అరే మాను రాబే, మాకెవడ మాను. పిల్లగాన్ని ఎందుకు తిడతా? వాడు కూడు కాలబెట్టుకోలేడు. పొద్దుగాడు ఇంత కడుపు దానికి కడుపు దానికి ఇంకెంతగానో తినబెడతావే. మరి ఇది కాకపోతే ఆయన పిల్లానికి అవుతుందా కడుపు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది కాలేదు, అట్ట కూడా కాలేదు. మళ్ళా అమ్మంటాడు. మళ్ళీ ఒక శబ్దం తీస్తే గడ్డపాతో కడుపులేసాన గుత్త నాలుకైనా కోస్తా. ఏదంటే అమ్మా అమ్మాట పిలుస్తున్నా. ఏమి నాలుకే వస్తావయ్యా? మళ్ళీ ఏంటి? ఎందుకు పిల్ల కాదు నీకు ఎట్లా అయితే రాత్రి దాగి దౌడల దగ్గర పడ్డ దాకా గొంతు మటం దాగి పడుకున్నావు. నీవు ఇచ్చిన వాడదానవు తాగిరామంట. ఇస్తా గద్దాలకెళ్ళి ఇడిచి ఇస్తా పెట్టుకొని ఇంత కట్ట కట్టుకున్నాడు. ఇక్కడ పంది బచ్చినాడు బచ్చిర్రు ఒక్కడు ఇంటికాడ ఆడికి చెయ్యి చేనుకాడ మొగలు చెయ్యరు. ఒక్కదాన్ని ఎంతగానం చేసుకుంటా ఎంతగానం ముడుచుకుంటా. ఆడిది అట్ట సింగులు చేసి పక్కకి చెక్కి చెమట తీసి భూమికి కొట్టి పని చేస్తే ఆడినట్టు ఆడుతుంది. ఎద్దు బాచాడు బలిచింది ఇది పని చేస్తుందట. ఆ కోడల పిల్లల తిట్టుకుంటా నన్ను తిట్టుకుంటా. కొడుకు మంచోడా? నీవు నిజంగా తాగకుండా మంచిగా ఉంటే ఇంకెంతగానో మిరుచుకుందువో. మొగళ్ళ గోసులు ఉంటావు, ఆడల చింగుళ్ళు ఉంటావు. నీ నోట జీడి వయ్యా దరిగిడికెళ్ళి ఊడు మంచిగా వంగోడు. ఏందిరా అమ్మరా కూడు కాలబెట్టుకొచ్చి రా సజ్జాడు ఎత్తేసిండ్రా. ఊడకుండా తినిపోరా. ఎవరు? ఎవరికి? అమ్మ 2000 గొర్రె పొట్టేలు 800 అమ్ముకున్నాడే. నీ గొర్రె పొట్టేలు అని సంగతి చెప్తా. నీ పిల్లం అమ్మగారింటికి వస్తుందంటరా? నా పిల్లం వద్ద ఎడకనే నాకు నా గొర్రెలు కావాలి, నాకు నా తిండి కావాలి. పిల్లం వద్ద ఎడకనే నాకు నా గొర్రెలు కావాలి, నాకు నా తిండి కావాలి. ఎవరికి అమ్మినావు చెప్పు గొర్రె? అమ్మలేదే ఏ భూమి తోడు సామి తోడు అంటే నీ మీద ఒట్టు ఖతం బాయ్ బాయ్ టాటా. నేను చావాలంటాను నీకు నా మీద ఒట్టు పెడుతున్నాడు. ఎవరికి అమ్మినావు చెప్పు నువ్వు? నేను ఎవరికి అమ్మలేదు. ఎవరికి అమ్మినావు చెప్పు? ఎవరికి అమ్మినావు? ఎవరికి అమ్మినావు చెప్పు? ఎవరికి అమ్మినావు చెప్పు? ఎవరికి అమ్మినవే? ఎవరికి అమ్మినావు నువ్వు? అమ్మినా అంటే అమ్మలేదు అంటే కూడా వినవు. అమ్ముతా ఇక వీక్కుతుందా అన్ని అన్ని వీక్కుంది. ఏయ్ అరే ఓ ముసలిముండ కొడుక సస్తావురా. ఓమా నాయన మొన్న 3 దినాల కింద కూడా ఇట్లే వచ్చి ఒక ఆట పిల్లని అమ్ముకున్నాడే. నాయన అమ్ముకున్నాడే. నేను పీకి మళ్ళీ వేస్తున్నానే. నడు గొర్రె కొట్టుకొని పోనాడు. పోతున్నాలే నడు గొర్రె కొట్టుకొని పోనాడు. కొట్టకరా గొర్రె పిల్లలు ఇక్కడ అందులోకి పోయినాయి. ఏ సాగమ్మా ఇక రా కట్టే తీసుకో.